ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్స్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తారని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిర్రు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. ఏ యాంగిల్లో నేను భ్రష్టు పట్టించినా కూడా చెప్పాలి కదా. నేను దమ్మున్నోని కేసీఆర్ గారి అండదండతోని, ఇంతకుముందు చెప్పిన నరసింగ్ గారు, కేసీఆర్ గారి అండదండతోని, బీఆర్ఎస్ కార్యకర్తల అండదండతోని ఇవాళ సీఎం క్యాండిడేట్ అయినా అన్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల బొందబెట్టి ఎమ్మెల్యేగా గెలిచినోడు భ్రష్టు ఎట్లా పట్టించినట్టయా? తిరిగి బీఆర్ఎస్ పార్టీ జెండా హుజురాబాద్లో నేను ఎగిరేసిన. ఇలా పార్టీని భ్రష్టు పట్టియాలని వీళ్ళు అనుకుంటుర్రు. మీరేం ఫికర్ చేయకుర్రి. 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వుడు ఖాయం, మీ భర్తం భట్టుడు కూడా ఖాయం. రాసి పెట్టుకోరు మీరు అందరూ. ఇలా పోయిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా ఉట్టిగేం ఇచ్చిపెట్టాం. ఏళ్ళతో అయిపోలే రాజకీయం. మీరు 4 ఏళ్ళు ఎంజాయ్ చేస్తారు కావచ్చు, కానీ 4 ఏళ్ల తర్వాత మాత్రం మీకు సినిమా ఉంటుంది. అంతైతే నేను గ్యారంటీ. కౌశిక్ రెడ్డి ఇల్లు నా నియోజకవర్గంలో ఉంది, ఆయనకి ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు నేను ఆదుకున్నా. ఏమి ఇబ్బంది వచ్చింది నాకు? ఇక్కడ నా నియోజకవర్గం నేను బాగా చెప్తున్నా. విల్లా కొనుక్కున్న ఈడు ఆయనే ఆదుకున్నాడు. ఏముంటుంది ఆయన నన్ను ఆదుకునేది? ఈడ నాకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది ఒకసారి చెప్పాలి ఆయన. మరి ఏమి ఇబ్బంది ఇక్కడ ఉందో ఒకసారి చెప్పని చెప్పు. ఏమి ఇబ్బంది అయిందో మరి మీరైతే ఉన్నారు మొత్తము. ఏమి ఇబ్బంది అయింది? బ్రహ్మాండంగా ఉన్నా నేను ఇక్కడ. నాకేంది? అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పి పిఎస్సీ చైర్మన్ ఇస్తే ఎందుకు ఓర్వలేకపోతున్నారు అనేటువంటిది నర్సింగ్ గారు నేను ఒక్కటే చెప్తున్నా. పిఎస్సీ చైర్మన్ ఆయన ఏ పార్టీ నుంచి అయ్యిండు? ఆయన ఏ పార్టీ? నంబర్ 1. నంబర్ 2, ఇవాళ మా ఎల్పీ లీడర్ అయిన మా ఎల్పీ మీటింగ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పిఎస్సీ చైర్మన్గా హరీష్ రావు గారిని యునానిమస్గా మా బీఆర్ఎస్ పార్టీలో నిర్ణయం తీసుకొని తనతో నామినేషన్